నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, గడప పూజ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది గదా! కొంతమంది లోపలుండి చేయాలి అంటారు. కొంతమంది బయటుండి చేయాలి అంటారు. అసలు గడప పూజ నియమాలు ఏంటి? ఎప్పుడు ఎలా చేయాలి? కాస్త తెలియజేస్తారా? గడప అనేటువంటిది సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి చిహ్నం. హ్మ్. ద్వారదేవత అనేటువంటి దానితో పూజ ప్రారంభిస్తాం. హ్మ్. చాలామందికి తెలియని విషయం అంటే, రోజు గడపని పూజ చేయాలా? హ్మ్. పూజ చేస్తేనే దేవత రక్షిస్తుందా? ఇలా కొన్ని అనుమానాలు, హ్మ్. రకరకాల ఆలోచనలు ఉంటాయి. హ్మ్. తెలియని విషయం ఏంటంటే, అసలు ద్వారదేవతే అసలు మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. మీరు గడపని మొట్టమొదటగా పూజ చేసేటప్పుడు ఇంటి బయట ఉండి పూజ చేస్తున్నారా? ఇంటి లోపల ఉండి పూజ చేస్తున్నారా? హ్మ్. ఆలోచన చేయండి. గృహప్రవేశానికి వెళ్ళే ముందర బయట నుంచి చేస్తాం. మరిప్పుడు పూజ ఎట్లా చేయాలి? ఆహా! హ్మ్. ఆలోచన చేయండి. హ్మ్. గడపని మీరు ఎంతో సుందరంగా అలంకారం చేస్తారు. హ్మ్. గడప పైభాగాన మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అలాగే ద్వారము మీద కింద భాగాన రక్షణ దేవత ఉంటుంది. ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి రక్ష అంటే పైన సాత్విక లక్ష్మి, కింద తీవ్ర లక్ష్మి. హ్మ్. మహాలక్ష్మి శక్తి కలిగినటువంటి హ్మ్. స్వరూపం ఉంటుంది. దీన్ని మనము గడప అనేటువంటి దానితో మనం పిలుస్తున్నాము. ఈ గడపని గూడా చక్కని మంచి టేకుతో తయారు చేయించుకుంటాం మనం. కొత్తగా కట్టినటువంటి ఇళ్లల్లో. హ్మ్. ఆ గడప పెట్టటానికి ఒక ముహూర్తం ఉంటుందమ్మా. అప్పుడు డోర్లుండవు. హ్మ్. ఒక చెక్కతో 4 వైపులా ఫ్రేమ్‌లాగా తయారు చేయించుకొని, మనము ఆ గోడలో అమర్చడానికి తగ్గట్టుగా రెడీ చేసి పెడతాము. అది పెట్టే సందర్భంలో కూడా చక్కని ముహూర్తం చూసుకొని, ఆ గడపని పెట్టేటప్పుడు ఒక ఎర్ర వస్త్రంలో రాగి కాయను, పసుపు, కుంకుమ, చిల్లర పైసలు వేసి, దానికి ఆ మేస్త్రి కడితే మంచి ముహూర్తంలో అక్కడ పెట్టి, మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాన్ని వాడు బంధిస్తాడు. హ్మ్. ఒక్కసారి ఆ గడప పెట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ కదిలించటం అలాంటివి చెయ్యనే చెయ్యకూడదు. హుహు. అలాంటి ఒక్కసారి స్థిరమైందంటే ఆ ఇల్లు ఆ దేవత వలన సంరక్షింపబడుతూ ఉండాలి. అది గడప యొక్క లక్ష్యం. ఆ గడపలోంచే నువ్వు బయటకు వెడతావు, లోపలికి వస్తావు. ఈ గడప ప్రాధాన్యత ఏమిటి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు ధర్మ సంపాదనతో లోపలికి అడుగుపెట్టు అని గడప నేర్పుతోంది. బయటకి వెళ్ళేటప్పుడు ధర్మంగా సంపాదించని జ్ఞానాన్ని నేర్పుతుంది ఈ గడప. గడపకి అంత గొప్పతనం ఉన్నది. అందుకని మన పూర్వీకులు ప్రతిరోజు కూడా ఆ గడపకి పసుపు రాసేవారు ముత్తైదువులు. హ్మ్. సరే లోపల కూర్చొని రాసామా, బయట కూర్చొని రాసామా అది అది పెద్ద ఇష్యూ కాదు. దాన్ని పూజించామా లేదనేది పెద్ద మెయిన్ అది సబ్జెక్ట్. ఇంపార్టెంట్. హ్మ్. కాబట్టి చక్కగా పసుపు రాసి గడపకి బొట్లు పెట్టాలి. బొట్టు పెట్టే ముందర చక్కగా బియ్య పిండితో దాని మీద మనం చక్కగా లైన్‌లు హ్మ్. వేస్తూ ఉంటారు మాతృమూర్తులు. అది వేసి దానిలో కూడా ఆ గడపకు అటు ఇటు 5 బొట్లు పెడతాం మనం. హ్మ్. ఎటు చూసినా 3 క్రమం కనిపిస్తూ మొత్తం కలిపితే 5. పంచమి పంచభూతేసి పంచసఖ్యోపచారిణి పంచభూతాల యొక్క శక్తి అక్కడ ద్వార దేవతగా ఉండి గృహప్రవేశం రోజున మీ చేత అక్కడ ద్వారదేవతకి పూజ చేయించిన తర్వాత ఆ ద్వారదేవతని సంతుష్టురాలు చేయటానికి గాను నీంబు ఫల నారీకేళ కూష్మాండ బలిం సమర్పయామి నమస్వాహ అని చెప్పి ఈ 3 కొట్టించిన తర్వాత దీపాలకి పట్టుకుని మంచినీళ్ళ బిందె పట్టుకుని గోమాతని మొట్టమొదటగా గృహం లోపలికి పంపించి గాని మీరు కుడికాలతో లోపలికి ప్రవేశించరు. హుహు. అంటే నిమ్మకాయని బలిగా ఇస్తారు. కొబ్బరికాయని బలిగా ఇస్తారు. గుమ్మడికాయని బలిగా ఇస్తారు. ఎవరున్నారక్కడ? తీవ్ర దేవత ఉన్నది. ఎందుకు కూర్చున్నది తీవ్ర దేవత? ఈ ఇంటి యజమానిని ఎవరు కూడా ఎటువంటి సందర్భంలో కూడా చెడు చేయకుండా ఉండటానికి ఆవిడ అక్కడ ఉండి లోపలికి చెడ్డ శక్తిని రానివ్వకుండా చేసేటువంటిదే గడప మహాలక్ష్మి. ఆవిడ పేరే ద్వారశ్రీ అంటాం మనం. ద్వారదేవత మామూలుగా చెప్పుకోవాలి. ఆ ద్వారదేవతని ప్రతినిత్యం కనీసం ఇంత చిన్నగా కొద్దిగా చిటికెడు పసుపు తీసుకుని మధ్య భాగాన మొత్తం రాయకపోయినా మధ్య భాగంలో రాసి 5 బొట్లు పెట్టినట్లయితే
ఆ దేవత చాలా సంతుష్టురాలై ఆ ఇల్లాల్ని కాపాడుతుంది, ఆ కుటుంబాన్ని కాపాడుతుంది, ఆ యజమానిని రక్షిస్తూ ఉంటుంది. హ్మ్. లోపలికి చెడ్డ శక్తులను హుహు. చేయకుండా, ప్రవేశించేటట్టు చేయకుండా ఆవిడ అడ్డుపడుతుంది. ఎందుకొచ్చావు? ఎవరు పంపించారు ఈ దుష్ట శక్తిని? ఇప్పుడు ఎవరైనా మీ మీద చేతబడి చేశారనుకుందాం. ఆ శక్తి వచ్చి గడప దగ్గర నిలబడుతుంది. మీరు గడపని పూజించినట్లయితే, హ్మ్. గడపని మీరు చక్కగా, శ్రద్ధగా గౌరవించినట్లయితే, ఆ శక్తి లోపలికి రాకుండా అక్కడ ఆగిపోతుంది. అడుగుతుంది. హ్మ్. ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళీ. నేనిక్కడున్నాను. నువ్వు లోపలికి రాలేవు అని ఆ గడపే మనల్ని కాపాడేటువంటి దేవత. ప్రతిరోజు మనం గడపను పూజ చేసుకుంటే అదే తప్పకుండా మనకి చెయ్యాలి. శ్రీరామ రక్షలాగా. తప్పకుండా చేయాలి. ఇంకొక విశేషం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వకాలంలో మీ ఇంటికి ఎవరైనా పెళ్లి పిలుపుకొచ్చారనుకోండి. హ్మ్. ఆ ఇంట్లో ఇల్లాలేదో ఊరెళ్ళుండొచ్చు. లేదా దూరంగా ఉండవచ్చు. ఇంట్లో ప్రవేశం లేకుండా ఉండవచ్చు. అప్పుడు ఏం చేసేవారమ్మ? ఎవరికి బొట్టు పెట్టేవారు? గడపకి. గడపకి బొట్టు పెట్టి పిలుపుగా భావన చేశారు. అంటే గడపకి బొట్టు పెడితే ఇంటి లోపల ఉన్న వారందరినీ కూడా ఆ కార్యక్రమానికి రమ్మనమని చెప్పినట్లు అర్థం. హ్మ్. అంటే ఎవరికి శ్రీకారం చుట్టారు మొట్టమొదటగా? గడప మహాలక్ష్మికి. అవును. మరి అలాంటి గడపని ఎంత గౌరవించుకుంటున్నాం, ఎంత పూజిస్తున్నాం ఆలోచన. చాలామంది ఈ గడప మీద నిలబడి ఇలా కాలుతో ఇలా హ్మ్. రుద్దుతూ మాట్లాడుతూ ఉంటారు వచ్చిన వాళ్ళకి ఈ బొటన వేలుతో. మహాపాపము దోషం చుట్టుకుంటుంది. అవును. కొంతమంది ఇళ్లల్లో గడప మీదే కూర్చుని పేలు చూసుకుంటూ ఉంటారు. హ్మ్. మహాదోషం. అసలు గడపని మనం కూర్చోవటానికి కానీ, కాలు పెట్టడానికి కానీ చేయరాదు. చిన్న పిల్లలు ఉంటారు తెలిసి తెలియని. ఇప్పుడు ఏదో 2 ఏళ్ల పిల్లాడో, 3 ఏళ్ల పిల్లాడో వాళ్ళు సహజంగా. అమ్మవారి దగ్గర వాళ్ళు ఎలా కూర్చుంటే హ్మ్. మెల్లిగా నేర్చుకుంటారు ఆ! కూడా. అది. హ్మ్. కాబట్టి వాళ్ళకి ఆ దోషం ఉండదు. హ్మ్. బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. మనం వాళ్ళు చేశారుగా మేము కూడా. ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? పెద్దయిన తర్వాత అలా లేవుగా. హ్మ్. నీ శరీరానికి తగ్గట్టుగా వస్త్రధారణ అంతా నేర్చుకున్నావుగా. అవును. మరి చిన్నప్పుడు ఉన్నట్టు ఉంటున్నావా? పెద్దయిన తర్వాత లేవు కదా. కాబట్టి పెద్దయినప్పుడల్లా జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానమైన ప్రవర్తన ఎలాగైతే వస్తుందో గడపని ఆ మాదిరిగా పూజ చేసి హ్మ్. చక్కగా దీపము, ధూపము ఆ గడప దగ్గర పెట్టినట్లయితే లోపలికి అమంగళ శక్తి రాదు. హ్మ్. మంగళప్రదమైనటువంటి శక్తి చక్కగా సంధ్యవేళ గడపకి కుడివైపున మనం దీపం పెట్టినట్లయితే, కుడివైపున అంటే మీరు గడప లోపలికి ప్రవేశించినప్పుడు అది ఎడమ అయిపోతుంది. గడపకి అది కుడి చెయ్యి. హ్మ్. ఇప్పుడు గడపని నేను అనుకుందాం. హ్మ్. ఇప్పుడు నా కుడి చెయ్యి ఎక్కడున్నది? హ్మ్. మీకు ఎడమ చెయ్యి వైపున నా కుడి చెయ్యి ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, గడప ఎందుకు కుడి చెయ్యికి మీకు ఎడమ చెయ్యికి అయింది? అది బయట వాళ్ళని చూడాలి ఆ దేవత. హ్మ్. బయట నుంచి ఎవరొస్తున్నారు? సద్గుణవంతులనైతే లోపలికి పంపిస్తుంది. దుర్గుణవంతులనైతే వాళ్ళ దుష్ట శక్తిని అక్కడ ఆపుతుంది. ఆ! కాబట్టి గడపకి కుడి వైపున అంటే మీకు ఎడమ చేయి వైపున అవుతుంది. అక్కడ చక్కగా దీపం పెట్టాలి సంధ్యవేళ. ఇంటి బయట ఉన్నప్పుడు మనకి ఇంటి ఎడమ వైపు పెట్టాలి దీపం. పెట్టాలి. ఓకే. చక్కగా ధూపం చెయ్యాలి. హ్మ్. ఒక పుష్పం పెట్టాలి. హ్మ్. దానికి చక్కగా మంగళ తోరణం కట్టాలి. చాలామంది ఆ గడపకే మేకులు కొట్టి చేస్తారు. అలా చేయకూడదు. గోడకి మేకులు కొట్టి దానికి మంగళ తోరణం కట్టాలి. ఆ! ఓకే. ఓకే. ఆ చెక్కకి కొట్టకూడదు. చెక్కకి కొట్టకూడదు. హ్మ్. అది హ్మ్. మహాలక్ష్మి. హ్మ్. అక్కడ పెట్టక్రితం మీరు ఎన్నన్నా కొట్టండి. హ్మ్. పెట్టిన తర్వాత ఆవిడ దేవత అయిపోయింది. అవును. కాబట్టి ఈ విధంగా గనక గడప మహాలక్ష్మిని పూజ చేసినట్లయితే ఆ ఇంటి యజమాని తప్పక రక్షింపబడతాడు. హ్మ్. ద్వారదేవత అనుగ్రహం కలిగి ఆ ఇల్లు లక్ష్మీ నిలయం కింద మారుతుంది. లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అక్కడికి ఎటువంటి మరణ దేవత కూడా వచ్చినప్పటికీ కూడా గడప దేవత అడ్డుకుంటుంది. హ్మ్. అంత గొప్పది గడప మహాలక్ష్మి. ఆ లక్ష్మీ పూజని ఆ విధంగా చేసుకుని సర్వులు శుభఫలితాలను పొందాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. ధన్యవాదాలు గురుగారు.